నేనేం పాపం చేయట్లేదు కదా అని అనుకుంటున్నావా? యాకోబు పత్రిక 4:17 మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం కలుగును అనే మాట మనకు అక్కడ కనిపిస్తుంది. నేను దేవునికి వ్యతిరేకంగా ఏం చేయట్లేదు కదా, నేనే పాపం చేయట్లేదు కదా, ఇంకా నేను మనుషుల మేలే కోరుకుంటాను కానీ నేను ఎవరికి ఏ కీడు చేయట్లేదు కదా, నేను మంచిదాన్ని లేకపోతే మంచివాడిని కదా అని అనుకుంటున్నావా? మనుషుల నీతి అంటే మనుషుల మంచితనము దేవుని ఎదుట మురికిగుడ్డగా ఉన్నాయని మర్చిపోయావా? మన జీవితంలో ఒక కంఫర్ట్ జోన్ని మనం వెతుక్కుని, అంటే అదొక ఉద్యోగం అవ్వచ్చు, ఒక పర్టికులర్ జీవన విధానం అవ్వచ్చు, అది అక్కడే బ్రతికేస్తూ ఇది దాటి రాకుండా అక్కడే నేను ఉంటాను, ఇదే చేస్తాను అని మనం ఫిక్స్ అయిపోతూ ఉంటాం. కీడు చేయడము లేకపోతే దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం మాత్రమే పాపం కాదు కానీ, మేలు చేయకపోవడము, దేవునికి అనుకూలమైనవి లేకపోతే దేవుడు చేయమన్నది చేయకపోవడం కూడా పాపమే అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. వాక్యాన్ని చదవకపోవడం కంటే కూడా వాక్యాన్ని చదివి దాన్ని అనుసరించకపోవడం పాపం. ప్రార్థన చేయకపోవడం కంటే కూడా ప్రార్థన చేయాలని అనిపించకపోవడం, మన అవసరాల కోసం మాత్రమే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడము పాపము. దేవుడు చెయ్యమన్నది చేయకపోవడము పాపము అని బైబిల్ చెప్తుంది. మనకు కొన్నిసార్లు దేవుడు చేయమన్నవి కష్టంగా అనిపిస్తాయి, కానీ అది మన మేలు కోసమే అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అది తెలిసి కూడా ఆ మేలుకరమైనది మనం చేయకపోవడం, ఆ స్టెప్ మనం తీసుకోకపోవడం అనేది పాపము. మన జీవితంలో దేవుడు మనకు అనుగ్రహించిన బలము, శక్తి, ధనము వీటన్నిటిని కూడా ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగించకపోవడం పాపం. వ్యర్థంగా నీ జీవితాన్ని గడిపేయడం పాపం. నువ్వేమి పాపం చేయకపోవచ్చు, ప్రత్యేకంగా క్రియలతో నువ్వేమి చేయకపోవచ్చు, కానీ చెయ్యాల్సింది చేయకుండా నీ జీవితాన్ని వ్యర్థపరచడం వల్ల కూడా నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాల్సి వస్తుందని మాత్రం మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు మనకి ఏం చేయమన్నాడో అది చేద్దాము. మేలైనది చేసి దేవుని చేత మెప్పును మనం పొందుకుందాం. God bless you.